దినమున బబులోనులో ఖజానాల్లోని దస్తావేజు కోటలో వెతకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్జానా అను పురంలో ఒక గ్రంథము దొరికింది. దానిలో రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కొరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉంటూ దేవుని మందిరమును గురించి నిర్ణయించెను. బబులోను అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడను. దాని పునాదులు గట్టిగా వేయబడవలను. దాన్ని విడిచి 60 మూరలను, దాని వెడల్పు 60 మూరలను ఉండవలను. 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, 1 వరుస కొత్త మానుల చేతను కట్టింపబడవలను. దాని వ్యయము రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలనని. మరియు యెరూషలేములోనున్న ఆలయంలో నుండి నెబుకద్నెజరు బబులోనుకి తీసుకుని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరములకు తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడవలను. పరిశుద్ధ దగ్గర ఉంటాను. యేసయ్యని పరిశుద్ధమైన పాదములు పరిశుద్ధ లేఖనాలను ఆయన ప్రభా నాకు సమీపించడానికి కూర్చుంటారు. నా జ్ఞానము సరిపోదు, నా తెలివి ఆయన ఈ లోకంలో ఏ పాండిత్యము ఈ గ్రంథం మేము అర్థం చేసుకోలేము. కానీ ప్రభా కేవలం నీ పరిశుద్ధాత్మ సాయం ద్వారానే నాయన గ్రహించగలం. దేవానికి స్తోత్రం. చేతులు మొదలుగా పడిన ఈ యొక్క లేఖనాలను ఆయన అది ఒక చోట సమకూర్చేది మీరేనా ప్రభా. మీరే మాకు వాటిని సరైన రీతిలో మీరు బోధించండి. ఎందుకంటే మీరు అంతరంగిక బోధకులైనారు. పరిశుద్ధాత్మ బోధకులు ప్రభా మీరే మాట్లాడమని ప్రారంభించున్నాను. దేవా మీ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. నాయన ఈ యొక్క వ్రాయబడిన యొక్క వాక్యం మీ ఆత్మను దర్శేయమని ప్రారంభించున్నాను. నీ సన్నిధి మాత్రం ఉంచండి, మీ అభిషేకం మాత్రం ఉంచండి. మీ మీద ఆధారపడిన ప్రభా నీకు స్తోత్రం. నేను చెప్పాను ఆయన శరీరదారికి ఉన్నప్పుడు మీరు కేవలం నిలబడండి, మాట్లాడువారు మీరు కాదు, కానీ మీలో ఉన్న తండ్రి ఆత్మే ఉండి మీరు మాట్లాడడం వచ్చారు. ఎన్నోసార్లు అటువంటి అనుభవంలోకి మనం తీసుకొచ్చారు. మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలా తెలుసు ప్రభా, ఎన్నోసార్లు ఒట్టి మనిషిగా నిలబడ్డాను. ఆయన ఎన్నో విషయాలు మీరు మాట్లాడిన దేవుడు నీకు స్తోత్రం. నీకు మీద ఆధారపడ్డాం. ఈ గ్రంథం సమీపించుండగా మీ సన్నిధి మాకు ఉంచండి. సమస్త మహిమగంత ప్రభావం మీరు పొందండి. యేసుక్రీస్తుని దివ్యనామమును అడిగి వేస్తూ ప్రార్థన చేయించున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చదవబడిన వాక్య భాగంలో నుండి ఎజ్రా గ్రంథం సమీపిస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథమును మొత్తము 66 పుస్తకాలను 40 మంది ప్రవక్తలు కలిసి రాశారు. ఆమేన్. ఈ 40 మంది ప్రవక్తలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశారు. ఒక ప్రవక్త మరో ప్రవక్త ఎన్నడూ కలుసుకోలేదు. అయినా కానీ వారిరువురు రాసిన ఆ లేఖనాలు కరెక్ట్గా సరిపోతూ ఉంటాయి. ఉదాహరణ, ఇర్మియా చెరకు వెలుపల ఉండి యూదులకు వ్యతిరేకంగా మీరు బబులోనికి వెళ్తారని వ్యతిరేకంగా బోధించాడు. యెహెజ్కేలు చెర లోపల ఉండి బబులోన్ దేశంలో ఉండి యెహెజ్కేలు గ్రంథమును ఆయన ప్రవచించుకుంటూ వచ్చాడు. ఇర్మియా ప్రవచించింది, యెహెజ్కేలు ప్రవచించింది, రెండు కరెక్ట్గా సరిపోతా ఉంటాయి. ఆమేన్. ఇర్మియా ఏమో చెర వెలుపల ఉండి యెరూషలేములో ఉండి ప్రవచించేవాడు. యెహెజ్కేలు ఏమో బబులోన్ దేశంలో చెరలో ఉండి యెహెజ్కేలు గ్రంథం రాశాడు. వాస్తవానికి ఇర్మియా యెహెజ్కేలు కంటే పెద్దవాడు, 20 సంవత్సరాలకు పెద్దవాడు. ఇర్మియా పెద్దవాడు, యెహెజ్కేలు కొంచెం చిన్నవాడు. మంచిది. ఈ ఎజ్రా గ్రంథమును మనం సమీపిస్తా ఉన్నప్పుడు ఇది పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన లేఖనాలు. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు? 39 పుస్తకాలు. అయితే ఈ బైబిల్ మొట్టమొదట హీబ్రూలో వ్రాయబడింది. హీబ్రూలో 24 పుస్తకాలు ఉంటాయి. మన బైబిల్లో మాత్రం 39 పుస్తకాలు ఉన్నాయి. హీబ్రూ బైబిల్లో 20, మనకే 39. హీబ్రూలో 24 పుస్తకాలు ఉంటాయి. హీబ్రూ బైబిల్లో ఎందుకు 24 పుస్తకాలు ఉన్నాయి అంటే, మీరు బైబిల్ మీరు గమనిస్తే మొదటి రాజులు, రెండో రాజులు ఉంటాయి కదా, కానీ హీబ్రూలో ఆ 2 రాజులు ఒక పుస్తకం కింద చేర్చు. మొదటి సమయాలు, 2 సమయాల పుస్తకం 2 కదా మనకు, కానీ హీబ్రూ బైబిల్లో ఆ 2 ఒకే పుస్తకం సమకూరు. మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతం 2 పుస్తకాలు కదా,
అవి ఒకే పుస్తకంగా సమకూర్చారు. అలాగనే ఈ యొక్క ఎజ్రా, నెహెమియా ఈ రెండు పుస్తకాలు కూడా హీబ్రూలో ఒకే పుస్తకంలో సమకూర్చారు. ఎజ్రా, నెహెమియా రెండు ఒకే గ్రంథం, ఒకే పుస్తకంలో హీబ్రూలో సమకూర్చారు. గుర్తుపెట్టుకోవాలి. ఎజ్రా అంటే అర్థం ఏంటంటే సహాయము అని అర్థం. ఎజ్రా అంటే సహాయము అని అర్థం. నెహెమియా అంటే ఆదరణ అని అర్థం. కంఫర్ట్. గుర్తుపెట్టుకోవాలి. ఈ పదాలకు అర్థాలు గుర్తుపెట్టుకోవాలి. ఎజ్రా అంటే సహాయం, అంటే దేవుని సహాయం చేయవాడు అని అర్థం. ఆమేన్. నెహెమియా అంటే కంఫర్ట్, ఆదరణ అని అర్థం. హల్లెలూయా. రెండు పుస్తకాలు హీబ్రూ బైబిల్లో రెండు ఒకే గ్రంథముగా వర్ణించబడ్డాయి. అంటే ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే ఎజ్రా. ఈ రెండు పుస్తకాలు రాసింది ఎవరు? ఎజ్రా. ఇంకా మీరు బైబిల్ గమనిస్తే మొదటి దినవృత్తాంతము, రెండవ దినవృత్తాంతం రెండు పుస్తకాలు రాసింది కూడా ఎజ్రానే. మొదటి దినవృత్తాంతంలో, రెండవ దినవృత్తాంతంలో ఆ గ్రంథకర్త కూడా ఎజ్రానే. 119 కీర్తన 119 కీర్తన కూడా రాసింది ఎజ్రానే. 119 కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయి? 119 కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయి? కీర్తన గ్రంథంలో అన్నిటికన్నా పెద్ద కీర్తన 119 కీర్తన. ఈ కీర్తన గ్రంథము అధ్యాయము అని అనకూడదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. 3వ కీర్తన 4వ వచనం, 119 కీర్తన 5వ వచనం అని అన్నారు. ఎందుకంటే అక్కడ అధ్యాయం అనే పదం లేదు. ఆమేన్. మిగతా ప్రతి పుస్తకంలో యెషయా గ్రంథం 35వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం అట్లా అధ్యాయం అని ఉంటుంది పైన. ఈ కీర్తన గ్రంథం పైన అధ్యాయం అని ఉన్నదా? ఎందుకంటే ఇవి కీర్తనలు. బట్ పలికేటప్పుడు కీర్తన గ్రంథము 119 కీర్తన 4వ వచనం అని చెప్పాలి. అంటే కానీ కీర్తనను 5వ అధ్యాయం అనకూడదు. అట్లా అంటే మీరు నడిపించే పాస్టర్ ఎవరండి అంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కీర్తన 119 కీర్తన, ఇది పెద్ద కీర్తన. ఆ పెద్ద కీర్తనలో మొత్తం ఎన్ని వచనాలు ఉంటాయి? 170. మన ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఇంగ్లీష్ ఎన్ని అక్షరాలు? ఏబిసిడీలు మొత్తం ఎన్ని? ఏబిసిడీలు ఎన్ని అక్షరాలు? 4. ఏబిసిడీ 4 కదా అనుకుంటున్నా. ఏబిసిడీలు ఎన్ని? ఏబిసిడీలు 26. వెరీ గుడ్. 26 పెట్టుకోవాలి. తెలుగులో అక్షరాలు ఎన్ని? 56. అలాగే హీబ్రూలో మొత్తం 22 అక్షరాలు ఉన్నాయి. హీబ్రూ భాషలో 22 లెటర్స్ ఉంటాయి. 22 అక్షరాలు కూడా 119 కీర్తనలు ఉంటాయి. చదువు 119 కీర్తన పైన ఉన్నాయి. మొదటి వచనం పైన ఉంది. మొదటి వచనం పైన చిన్న ఆలెఫ్ అని ఉంటుంది. ఆలెఫ్ అనేది మొదటి అక్షరం. హీబ్రూలో మొట్టమొదటి అక్షరం ఏంటంటే ఆలెఫ్. కరెక్ట్ 8 వచనాల తర్వాత కింద వచ్చిన కింద 8 వచనాలు. బేత్ అనేది 2 అక్షరాలు, రెండవ అక్షరం. అట్లా 8 వచనాల తర్వాత మీరు లెక్క పెడితే అవన్నీ అక్షరాలు 22 అక్షరాలు ఉంటాయి. మొత్తం 8 వచనాలు. ఎన్ని హీబ్రూలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 22 అక్షరాలు. ఒక్కొక్క అక్షరానికి 8 చరణాలు ఉంటాయి. అప్పుడు 22 × 8 22 × 8 176 వచనాలు. ఈ యొక్క 119 కీర్తనలు 176 వచనాలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్క అక్షరానికి 8 చరణాలు ఉంటాయి, 8 వచనాలు ఉంటాయి. 8 వచనాల తర్వాత ఒక అక్షరం ఉంటుంది. ఆలెఫ్, బేత్, గీమెల్, దాలెత్, కెత్, అట్లా మొత్తం చివరి తౌ అక్షరం. ఈ 119 కీర్తనలో ఇవన్నీ రాసింది ఎవరంటే ఎజ్రానే. ఆమేన్. ఎజ్రా గ్రంథం రాశాడు, నెహెమియా గ్రంథం రాశాడు, మొదటి దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతం రాశాడు. ఎజ్రా 119 కీర్తన రాశాడు. వంశావళి గురించి ఎక్కువ రాసింది పాత నిబంధనలు ఎవరంటే ఎజ్రానే. ఎందుకు ఎజ్రా ఎవరు? 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును. ఎజ్రా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత పొందుతున్నవాడు. స్క్రైబ్ అంటే శాస్త్రి. ఎజ్రా ధర్మశాస్త్రంలో క్షుణ్ణంగా బోధించగలిగిన వాడు ఎజ్రా.
కాబట్టి ఇది ఎజ్రా యొక్క నేపథ్యం. మీరు గుర్తుంచుకోండి, ఆకాశం క్రింద చాలాసార్లు చెప్పాను నేను, ఆకాశం క్రింద దేవుడు ఈ భూమి మీద ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఆ జనాంగం పేరే ఇశ్రాయేలీయులు. ఆమేన్. ఈ బైబిల్ గ్రంథం మొత్తము, ఈ బైబిల్ గ్రంథము ఇద్దరి కోసం రాయబడింది. ఒకటి వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలీయులు, రెండోది వాగ్దానం చేయబడిన వధువు. ఆమేన్. మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాత్రధారులు చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళిద్దరి కోసం రాయబడింది. వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలు ఏమో అక్షరార్థంగా వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలు, వాగ్దానం చేయబడిన వధువు ఏమో ఆత్మ సంబంధంగా ఆయన పెళ్లి కుమార్తెగా ఉన్నది. ఆమేన్. కోసం ఈ బైబిల్ రాయబడింది. ఆమేన్. ఇది మనసులో ఉంచుకోవాలి. అయితే ఇశ్రాయేలీయులను పరిపాలన చేయడానికి దేవుడు మొట్టమొదట సౌలుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. సౌలు ఎంతకాలం పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సౌలు తర్వాత దావీదు పరిపాలన చేశాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత సొలొమోను పరిపాలన చేశాడు. సొలొమోను ఎంతకాలం పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు. వీళ్ళు ముగ్గురే 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. అంతే. ఈ సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము గుర్తుపెట్టు. ఈ రెహబాము కాలంలో అంతకుముందు ఇశ్రాయేలు 12 గోత్రకర్తలు ఉన్నారు కదా. ఈ 12 గోత్రకర్తలు రెహబాము కాలంలో ఏమయ్యారంటే చీలిపోయారు. 2 గోత్రాలుగా చీలిపోయారు. ఒకటేమో 10 గోత్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 గోత్రాలు ఏమో షోమ్రోను కేంద్రంగా చేసుకుని వాళ్ళు నివసించారు. 10 గోత్రాలు. షోమ్రోన్ అంటే సమరయలో 10 గోత్రాలు జీవించేవారు. వీళ్ళని ఏమన్నారంటే ఇశ్రాయేలీయులు అన్నారు. 10 గోత్రాలు ఏమన్నారు? ఇశ్రాయేలీయులు అన్నారు. వీళ్ళు నార్త్ సైడ్ ఉన్నారు. నార్త్ సైడ్ జీవించేవారు. ఇటు ప్రక్క 2 గోత్రాలుగా చీలిపోయారు. ఇది నేపథ్యం. మాంసంకు 2 గోత్రాలు. ఈ 2 గోత్రాలు ఎవరు? యూదా, బెన్యామీన్. యూదా, బెన్యామీన్. వీళ్ళు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని జీవించారు. యెరూషలేము. ఇక్కడ వీళ్ళేమో సమరయలో ఈ 10 గోత్రాలు ఉండేవారు ఇశ్రాయేలు. ఈ 2 గోత్రాలు యెరూషలేమును కేంద్రంగా చేసుకొని వీళ్ళు ఇక్కడ నివసించేవారు. నార్త్ వీళ్ళేమో సౌత్లో జీవించేవారు. అయితే నేను ఇక్కడ ఎందుకు చెప్పానంటే, ఈ ఇశ్రాయేలులకు రాజులు ఉన్నారు, యూదులకు రాజులు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలులకు రాజులు దాదాపు 19 మంది ఉన్నారు. మీకు కావాలంటే నేను వాట్సాప్ పంపిస్తాను, లిస్ట్లో పంపిస్తాను. వాళ్ళ పేర్లన్నీ గుర్తురావు. ఫండమెంటల్స్ ఒక లెక్క రావడానికి మీకు ఏ విధంగా సూత్రం అవసరమో ఈ బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఫండమెంటల్స్ గుర్తుపెట్టుకోవాలి. యూదులను పరిపాలన చేసిన రాజులు 20 మంది. వీళ్ళ పేర్లు తెలుసున్నారు. ఇశ్రాయేలు రాజులు ఎవరెవరు, యూదా రాజులు ఎవరెవరు, ఏ సంవత్సరంలో ఈ రాజులు పరిపాలన చేశారు గుర్తుపెట్టుకోవాలి. అయితే వీరి మధ్యలో ప్రవక్తలు ఉన్నారు కదా. ప్రవక్తలు ఏ యొక్క రాజుకు సంబంధించిన వాళ్ళు కాదు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? ఇరువురికి ప్రవక్తలు. ప్రవక్త ఇప్పుడంటే పాస్టర్లు పార్టీలు వచ్చాయనుకో, పాస్టర్స్ అయితే నేను వైఎస్ఆర్సీ పార్టీ అంటాను, నేను టీడీపీ పార్టీ అంటాను. పాస్టర్లు కూడా పార్టీలో జరగబడుతున్నారు. కానీ ప్రవక్తలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. దేవుని వాక్యం వచ్చిందంటే ఇశ్రాయేలు ఖండించేవాళ్ళు, యూదులు కూడా వాళ్ళు ఖండించేవాళ్ళు. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులను చెరగని పోవటానికి అష్షూరీయులు వచ్చారు. గుర్తుపెట్టుకోండి. యూదులకు ముందు ఇశ్రాయేల్ ఎవరు చేరుకుని పోయారంటే అష్షూరీయులు చెరలోకి వెళ్ళిపోయారు. యూదులను ఎవరు చెరగొని పోయారంటే బబులోని. వీళ్ళు కూడా చెరలోకి వెళ్ళిపోయారు. బబులోనియల కంటే ముందు, యూదుల కంటే ముందు ఇశ్రాయేలు చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచాన్ని 7 సామ్రాజ్యాలు పరిపాలన చేశాయి. ఆమేన్. ప్రపంచమును
ప్రారంభం నుండి ఇప్పటి వరకు 7 సామ్రాజ్యాలు పరిపాలన చేశారు. మొదటిది ఈజిప్ట్ సామ్రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యం. రెండవది అష్షూరు సామ్రాజ్యం. మూడవది బబులోను సామ్రాజ్యం. నాలుగవది పారసీకర సామ్రాజ్యం, మిడో పారిష్ అంటారు, పారసీకర సామ్రాజ్యం. ఐదవది గ్రీక్ సామ్రాజ్యం. ఆరవది బబులోను సామ్రాజ్యం, గ్రీక్ సామ్రాజ్యం తర్వాత రోమ సామ్రాజ్యం. ఏడవది బ్రిటిష్ సామ్రాజ్యం, మన పరిపాలన చేసిన సామ్రాజ్యం. 200 ఏళ్ళు దాదాపు బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలన మనం తినించాం. బ్రిటిష్ మ్యాండేట్ అంతా ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేశారు. ఈ 7 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలన చేశాయి. అవన్నీ నేను తర్వాత మీకు వాట్సాప్ పంపిస్తాను, అవన్నీ మీరు రాసుకోండి. అయితే ఇందులో బబులోను సామ్రాజ్యం అనేది ఒకటి ఉన్నది. ఈ బబులోను సామ్రాజ్యములో నెబుకద్నెజరు అనే రాజు కాలంలో ఈ యొక్క యూదులను బబులోనుకు చెరగొనిపోయారు. ఎక్కడ నుండి? యెరూషలేము నుండి బబులోనుకు దాదాపు 1250 కిలోమీటర్లు. యెరూషలేమును అంటే యూదులు ప్రపంచాన్ని పరిపాలన చేశారు. అప్పుడు వారు యెరూషలేములో ఉన్న ఆ మందిర నిర్మాణం అవన్నీ చూసి నెబుకద్నెజరు ఆ బబులోను మీద యూదుల మీద దండయాత్ర చేసి బబులోనీయులను తీసుకెళ్ళిపోయారు. యూదులను ఎన్ని దఫాలుగా తీసుకెళ్ళిపోయారు అంటే మీరు ఎదురుగా చదివారు కదా, దాని యొక్క నేపథ్యం చెప్తున్నాను. 3 దఫాలుగా బబులోను రాజు తీసుకెళ్ళాడు. ఒకటి నెంబర్ 1 యెహోయాకీము యూదులకు రాజుగా ఉన్నప్పుడు కొంతమంది తీసుకెళ్ళిపోయాడు నెబుకద్నెజరు. రెండవది యెహోయాకీను వీడు రాజుగా ఉన్నప్పుడు కొంతమంది బబులోను తీసుకెళ్ళిపోయారు. మూడవది సిద్కియా రాజుగా ఉన్నప్పుడు కొంతమందిని బబులోను తీసుకెళ్ళిపోయారు. నెబుకద్నెజరు అందరూ ఒకే రోజు తీసుకెళ్ళిపోవాలా. ఈ రాజులందరూ యూదుల రాజులు ఎంతమంది? 20 మంది. 20 మంది యూదులను పరిపాలన చేసిన రాజులు 20 మంది. 20 మందిలో 18, 19, 20 లాస్ట్ 3 రాజులు వీళ్ళు. ఒకటి యెహోయాకీము, రెండవది యెహోయాకీను, మూడవది సిద్కియా. వీళ్ళు రాజులుగా యూదులు పరిపాలన చేస్తున్నప్పుడు అప్పుడు బబులోను రాజు ఒక్కొక్క రాజు కాలంలో వచ్చి కొంతమంది తీసుకెళ్ళిపోయారు. మందిరాన్ని ధ్వంసం చేసి తీసుకెళ్ళిపోయారు. ఎంత తర్వాత చేస్తాను ఫోన్ పెట్టు. యెహోయాకీను కాలంలో కొంతమంది తీసుకెళ్లారు కదా. కరెక్ట్ గా 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి యూదులు తీసుకెళ్లారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత యెహోయాకీను వచ్చాడు. యెహోయాకీను కాలంలో మళ్ళీ కొంతమంది తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ 10 సంవత్సరాలు దాటిన తర్వాత సిద్కియా కాలంలో 10 మంది తీసుకెళ్ళాడు. ఎవరైతే ధనవంతులు అనబడిన వారు ఉన్నారో యూదులు అందరూ తీసుకెళ్ళా. పేదవారిని వదిలిపెట్టాడు, వృద్ధులను, స్త్రీలను, కొంతమందిని రాజు యెరూషలేమును వదిలిపెట్టాడు. అయితే కేవలం ధనవంతులు అనబడిన వారిని, రాజకుమారులు అనబడిన వారిని, లేవీయులు అనబడిన వారిని తీసుకెళ్ళారు. మొదట యెహోయాకీము కాలంలో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కొనుక్కోబడ్డారు. యెహోయాకీము కాలంలో అంటే మెయిన్ వాళ్ళు మనకు కనపడుతున్నారు. తర్వాత యెహోయాకీను కాలంలో మొర్దెకై, తర్వాత యెహెజ్కేలు కొనుక్కోబడ్డారు. వారితో పాటు కొనుక్కోబడ్డ వారు మనకు తెలిసిన పేర్లు మొర్దెకై, సిద్కియా కాలంలో కొంతమంది కొనుక్కోబడ్డారు. నెహెమ్యా, కొంతమంది భక్తులు కొనుక్కోబడ్డారు. ఇక్కడ వీళ్ళు ఎంతకాలం ఉండాలి చెరలో అంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉండాలి. ఇది ఎవరు ప్రవచించారు? ఇర్మియా ప్రవచించాడు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11 వచనం. 25, 11.
దేశమంతయు పాడుగాను పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు 70 సంవత్సరములు బబులోను రాజునకు బబులోను రాజునకు దాసులుగా ఉండును. అది ఇది ఎవరు ప్రవచించారు? ఇర్మియా ప్రవచించాడు. బబులో యూదులారా, మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, దేవునికి కార్యాలు మీరు చేయట్లేదు. యూదులకు దేవుడు నిర్ణయించిన కార్యాలు ఏంటంటే సబ్బాత్ దినాలు ఆచరించమని చెప్పాడు, విశ్రాంతి దినాలు ఆచరించమన్నాడు. ఆ విశ్రాంతి దినాలు కేవలం వారం విశ్రాంతి దినాలు కాకుండా తర్వాత భూమి కూడా విశ్రాంతి దినాలు ఆచరించమని చెప్పాడు. అవన్నీ పాటించలేదు యూదులు, ఇశ్రాయేలు. అందుకని దేవుడు లెక్క పెట్టి 70 సంవత్సరాలు మీరు బబులోను బానిసత్వంలో ఉంటారని ఇర్మియా ద్వారా ప్రవచించాడు. మరి ఆ ప్రవచనం నెరవేర్పు జరగాలి కదా. ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు బబులోనులో నెబుకద్నెజరు వచ్చేసి ఈయన మూడు దఫాలుగా యూదులందరినీ బబులోను తీసుకెళ్ళిపోయారు. ఆమేన్. అప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎక్కడ ఉన్నారు? బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? 137 కీర్తన 137 కీర్తన 137 కీర్తన. బబులోను ఈ యొక్క 137 కీర్తన బబులోనులో ఉన్నప్పుడు రాసిన కీర్తన. యూదులు బబులోనులో ఉన్నప్పుడు రాసిన కీర్తన. బబులోను నదుల యొద్ద కూర్చొని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకున్నాము, ఏడ్చుచున్నాం. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించింది. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడనివి. మనల్ని బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరి. చాలు. టీజింగ్ అన్నారు, టీజింగ్ చేశారు యూదులను. ఇప్పుడు చదువుకునే పిల్లలు కాలేజీలో ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్ అంటారు. ఈవ్ టీజింగ్ కాలేజీలో జనరల్ అయ్యారనుకో, సీనియర్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జూనియర్ల మీద టీజింగ్ చేస్తారు. మోకుల్లో అనుకో వాళ్ళ క్లాసులకి వెళ్తారు, రైట్ షర్టికి పడతారు, కొంచెం డ్యాన్స్ చేయమంటారు. దాన్ని ఈవ్ టీజింగ్ అంటారు. అంటే వాళ్ళు చెప్పింది చేయాలి. అలాగనే బబులోన్లో యూదులు బబులోన్ దేశంలో ఉన్నప్పుడు ఈ బబులోనీయులు వచ్చి మా కోసం ఒక పాట పాడండి అనేవాళ్ళు, మా కోసం ఒక సంగీతం వాయించమనేవాళ్ళు. అంటే మన వలన వారు ఉల్లాసము కోరి అంటారు. కింద వచ్చినది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? యూదులు అన్య దేశంలో యెహోవా కీర్తనలు, మేమున్నదేమో చెరలో, మేమున్నదేమో సమస్యల్లో, మేమున్నదేమో అర్థం కాని పరిస్థితుల్లో, ఇటువంటి స్థితుల్లో పాటలు పాడమంటే టీజింగ్ చేస్తున్నాం. మేము ఎట్లా కీర్తనలు పాడాలి? అందుకని వాళ్ళు నిర్వహించట్లకు సితారాలు తగ్గించారు. అయితే దేవుడు ఇచ్చిన వాళ్ళకి వాగ్దానం పెట్టాడు. కింద వచ్చింది, యెరూషలేమా నేను నిన్ను మరచిన యెడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచును గాక, నేను నిన్ను జ్ఞాపకం చేసి కొనని యెడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని యెడల నా నాలుక నా అంగిటికి అది. హల్లెలూయా. వీళ్ళేమో ఒక ప్రకారం కులిగిపోతున్నారు. బబులోనీయులు మమ్మల్ని టీజింగ్ చేస్తున్నారు, మా వాళ్ళు ఉల్లాసం కోరుతున్నారు, మమ్మల్ని పాటలు పాడమంటున్నారు, మమ్మల్ని ఎగరమంటున్నారు, మేము బానిసత్వం ఉన్నాము, మేము ఎలా పాటలు పాడాలి అని వీళ్ళు కుంగిపోతున్నారు. దేవుడు వాళ్ళకి వెంటనే వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని మర్చిపోతే నా కుడి చేయి తన నేర్పును మర్చుకున్నా. నేను నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేము హెచ్చుగా ఎంచనేలా అది అంతగా వాగ్దానం చేశాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు బబులోను దేశంలో ఎంతగా ఉన్నారు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఇంచుమించు కంప్లీట్ అయ్యే సందర్భమున దానియేలు 9:1 దానియేలు 9:1 దానియేలు 9:1 దానియేలు 9:1 అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త
ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథము వలన అది దానియేలు గ్రంథం చదవటంలో హల్లెలూయా. చదవటం వల్ల ఏమి గ్రహించాడంటే ఈ 70 సంవత్సరాల చెర ముగించబడబోతున్నది. ఆమేన్. అంటే యూదులు ఎంతకాలం ఉన్నారు? 70 సంవత్సరాలు. ఆ ముగింపులో దానియేలు చదివి అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉందనగా 68వ సంవత్సరంలో దానియేలు గ్రంథం చదివాడు. ఇంకా 2 సంవత్సరాల్లో యూదులు విడిపించబడబోతున్నారు. దానియేలుకి అర్థమైంది. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే బబులోను దేశంలో ప్రపంచంలో ఎన్ని సామ్రాజ్యాలు పరిపాలన చేశాయి? 7 కదా. వాటి బబులోను సామ్రాజ్యం. వాటిలో ఒకటి బబులోను సామ్రాజ్యం అంతరించిపోయింది. నెబుకద్నెజర్ చనిపోయాడు. బబులోను సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత పారసీకుల సామ్రాజ్యం పరిపాలన చేశారు. గుర్తుపెట్టుకోవాలి. బబులోను కాలం అయిపోయిన తర్వాత ఎవరు పరిపాలన చేశారు? పారసీకులు. ఈ పారసీకులు మొత్తం ఎంతమంది పరిపాలన చేశారంటే దాదాపు 13 మంది రాజులు పరిపాలన చేశారు. పారసీకులు 13 మంది పారసీక సామ్రాజ్యం పరిపాలన చేశారు. సైరస్ ద గ్రేట్, క్యాంబిసర్, బార్డియా, దరేవేస్, జెక్సెస్, అర్తహషస్సు, జెక్సెస్ II, శాగ్డినస్, దరేవేష్, అర్తహషస్ II, అర్తహషస్ III, ఆర్సెస్, దరేవేష్ 13 మంది రాజులు, చక్రవర్తులు ఈ యొక్క పారసీకుల సామ్రాజ్యం పరిపాలన చేశారు. ఆమేన్. అయితే వీరిలో మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే కోరెషు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? కోరెషు. ఈ కోరెషు ఒక వ్యవసాయదారుడు. ఈ కోరెషు ఎంతకాలం జీవించాడు? క్రీస్తు BC 539 నుంచి 527 వరకు. 539 నుండి 527 మధ్య కాలంలో కోరెషు ఉన్నాడు. కోరెషు అనే వ్యక్తి పుట్టక మునిపే యెషయా అనే ప్రవక్త కోరెషు గురించి ప్రవచించాడు. ఆమేన్. యెషయా గ్రంథం 44:28 వచ్చిన. యెషయా గ్రంథం 44:28 వచ్చిన. ఇదంతా నేను ఎజ్రా గ్రంథమునకు నేపథ్యం ముందు చెప్తున్నా. హల్లెలూయా. యెషయా 44:28. కోరెషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడని నేనే. యెరూషలేముతో నీవు కట్టుబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుదువనియు నేను చెప్పుచున్నాను. కోరెషు 559 నుంచి 530 వరకు పరిపాలన చేశాడు. ఈ కోరెషు గురించి యెషయా ముందుగానే ప్రవచిస్తాడు. నా మంద కాపరి నా మంచితనం అంతటిని నెరవేర్చువాడా అని. ఆమేన్. ఈ ప్రవచనం ప్రవచించిన కోరెషు పుట్ల. కోరెషు అనే వ్యక్తి పుట్టక మునిపే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా నా ప్రజలు ఇశ్రాయేలు బబులోను దేశంలో చెరలో ఉండబోతున్నారు, వారిని విడిపించడానికి ఇదిగో కోరెషు అనే వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. అందుకని ముందుగానే కోరెషు గురించి యెషయా ప్రవచించాడు. యెషయా ప్రవచించినప్పుడు కోరెషు అనే వ్యక్తి పుట్టలేదు. అయితే ఈ కోరెషు పారసీకు రాజుల్లో మొట్టమొదట చక్రవర్తి వాడు. ఈ కోరెషు ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చాడో అప్పుడు బబులోను పరిపాలన అయిపోయింది. నెబుకద్నెజరు బబులోను దేశాన్ని 4 రాజులు పరిపాలన చేశారు, చక్రవర్తులు. వాళ్ళ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ పారసీకులు పరిపాలన చేస్తున్నారు ప్రపంచాన్ని. పారసీకులు ఎప్పుడైతే పరిపాలన చేస్తున్నారు, పారసీకు సామ్రాజ్యంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కోరెషు. ఆమేన్. ఈ కోరెషు ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చాడో దినవృత్తాంతం చదవండి. 2వ దినవృత్తాంతం చివరి అధ్యాయం. 2వ దినవృత్తాంతము చివరి అధ్యాయం దాదాపు 23వ వచనం చదవండి. 23 నుండి 23వ వచనం. చివరి అధ్యాయం 23 నుంచి. 2వ దినవృత్తాంతము చివరి అధ్యాయము 23వ వచనం నుండి. పారసీకపు దేశ రాజైన కోరెషు ఆజ్ఞ పిలుచున్నదేమనగా. ఈ కోరెషు ఎవరు రాజు? ఏ దేశపు రాజు? పారసీకపు దేశపు రాజు. ఈ కోరెషు చదవాలి.
ఆకాశమందలి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆకాశమందలి దేవుడైన దేవుడైన ఎవరు? యెహోవా లోకమందున్న యెహోవా లోకమందున్న సకల జనములను సకల జనములను నా వశము చేసి నా వశము చేసి యూదా దేశమందున్న యూదా దేశమందున్న యెరూషలేములో యెరూషలేములో తనకు మందిరము కట్టించమని తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు నాకు. ఆమేన్. మోషే అన్నాడు, లోకంలో ఉన్న అందరి జనాంగంలో దేవుడు యూదులను ఎన్నుకున్నాడు, వారికి ఒక మందిరం కట్టించు అని దేవుడు నాకు ఆజ్ఞాపించున్నాడు. హల్లెలూయా. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరి వచ్చును. వారి దేవుడైన యెహోవా వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండెను గాక. అది ఇది కోరేషు ఆజ్ఞాపించాడు. పారసీకుల రాజ్యం, పారసీకుల యొక్క నైపుణ్యత, వాళ్ళ విధానం ఏంటంటే, వాళ్ళ స్వభావాలు ఏంటంటే, ప్రతి దేశం వాళ్ళు, ప్రతి జాతి వాళ్ళు ఇంచుమించు వాళ్ళ జాతిని సంరక్షించుకోవాలి, ఇతర జాతులు నమ్మే దేవుళ్లను నాశనం చేయాలని కోరుకుంటారు. కానీ పారసీకులు వీళ్ళ రాజ్యం, వీళ్ళ స్వభావాలు ఏంటంటే, ఎవరైనా వారి దేవుళ్ళు నమ్మేవాళ్ళు స్వతంత్రంగా వారిని అంగీకరించుకోవచ్చు అని నమ్మేవారు. అయితే కోరేషు అన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, యూదులారా మీరు మీకు సొంత ప్రాంతంకి వెళ్ళాలి అని చెప్పాడు. ఆమేన్. మీకు మందిరం కట్టుకోవడానికి దేవుడు నాకు పర్మిషన్ ఇచ్చాడు, నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాడు కోరేషు. ఈ దినవృత్తాంతం అయిపోయిన వెంటనే ప్రారంభించబడిన పుస్తకమే ఎజ్రా. దినవృత్తాంతం గ్రంథం అయిపోయిన వెంటనే ప్రారంభించబడిన పుస్తకమే ఎజ్రా గ్రంథం. ఇప్పుడు ఈ ఎజ్రా గ్రంథంను గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎజ్రా గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10 అధ్యాయాలు. ఈ 10 అధ్యాయాలు 2 భాగాలు విభజించాలి. హల్లెలూయా. 1 నుండి 6 అధ్యాయాల వరకు ఒక భాగం, 7 నుండి 10వ అధ్యాయం వరకు అది ఒక భాగం. 2 భాగాలుగా మనం ఈ యొక్క ఎజ్రా గ్రంథాన్ని విభజించుకోవాలి. ఎజ్రా గ్రంథం రాసింది ఎవరు? ఎజ్రానే. అయితే ఈ 1 నుండి 6 అధ్యాయాల వరకేమో ఎజ్రా థర్డ్ పర్సన్ గా రాశాడు. అంటే వేరే పలానా నెబుకద్నెజర్, జెరుబ్బాబెలు, 2 నాయకత్వాలు ఉన్నాయి ఇక్కడ. జెరుబ్బాబెలు 1 నుంచి 6 వరకేమో జెరుబ్బాబెలు నాయకత్వం, 7 నుంచి 10 వరకేమో ఎజ్రా నాయకత్వం. ఎజ్రా నాయకత్వం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయంలో 2 నాయకత్వాలు ఉన్నాయి. ఆమేన్. జెరుబ్బాబెలు నాయకత్వము, రెండోది ఎజ్రా నాయకత్వం. 1 నుంచి 6 వరకేమో ఎజ్రా జెరుబ్బాబెలు నాయకత్వంలో జరిగిన విషయాలను రాసుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అర్థమవునా? ఆమేన్. కానీ 7 నుంచి 10వ అధ్యాయం రాసేటప్పుడు ఎజ్రా నేను, మేము అనే పదాలు రాసుకుంటూ వచ్చాడు. ఆమేన్. అంటే ఇది ఎజ్రా నాయకత్వంలో జరిగే విషయాలు ఇవన్నీ. ఆమేన్. ఇప్పుడు 70 సంవత్సరాల్లో 3 రాజుల పరిపాలన 10 సంవత్సరాల డిస్టెన్స్ లో నెబుకద్నెజర్ తీసుకెళ్ళిపోయాడు కదా. హల్లెలూయా. బబులోను దేశంలో ఇద్దరందరూ మరలా తిరిగి రావడానికి దేవుడు ఏం చేశాడంటే మరలా 3 నాయకత్వాన్ని తీసుకున్నాడు. కొంచెం అర్థం చేసుకోండి. మరలా 3 నాయకత్వం. 1 జెరుబ్బాబెలు నాయకత్వం. జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది యూదులను కోరేషు ఏం చేశాడంటే వాళ్ళకు జెరుబ్బాబెలుకి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు అధ్యాయం నుంచి చదువు, 1వ అధ్యాయం 1వ వచనం నుండి. పారసీకపు దేశ రాజైన కోరేషు ఏలుబడిలో 10వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశ రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించాడు. పారసీకపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కోరేషు దేవుడు నాతో మాట్లాడి నాకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు మీ సొంత ప్రాంతానికి వెళ్ళవచ్చు, మీ మందిరాన్ని కట్టుకోవచ్చు అని కోరేషు ఆజ్ఞాపించాడు.
అయితే ఈ బబులోను చెరలో ఉన్న వాళ్ళందరూ ఈ నెబుకద్నెజరు అనే వ్యక్తిని కోరేషు ఎన్నుకున్నాడు. నెబుకద్నెజరు అంటే అర్థం ఏంటంటే బబులోనులో నాటబడిన అని అర్థం. బబులోనులో నాటబడిన అంటే కోరేషు పుట్టింది ఎక్కడంటే బబులోను దేశంలో. సారీ, జెరుబ్బాబెలు పుట్టింది ఎక్కడంటే బబులోను బానిసత్వంలో ఉన్న కాలంలో బబులోను పుట్టాడు. ఇంకా జెరుబ్బాబెలు పుట్టాడు. ఎజ్రా అంటే అర్థం ఏంటి? సహాయం. నెహెమియా అంటే ఆదరణ. జెరుబ్బాబెలు అంటే బబులోను నాటబడిన అని అర్థం. ఈ బబులోను ఈ యొక్క జెరుబ్బాబెలు ఎన్నుకున్నాడు కోరేషు. జెరుబ్బాబెలు నాయకత్వం. జెరుబ్బాబెలు ఎవరంటే ఒక రాజ కుటుంబంలో నుండి వచ్చిన వ్యక్తి. ఆమేన్. రాజవంశంలో. జెరుబ్బాబెలు ఎవరు? షెల్తీయేలు కుమారుడు. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివినట్లయితే యేసుక్రీస్తు వంశావళి కనిపిస్తా ఉంటుంది. 5-6 సంవత్సరాలు జెరుబ్బాబెలు 5-6 11 మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మత్తయి సువార్త గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1 నుండి 6 వరకు ఒక భాగము, 7 నుండి 11 వరకు ఒక భాగము, 12 నుండి 17 వరకు ఒక భాగం. మీరు గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్తలో 1 నుంచి 6 వరకు ఏంటంటే అబ్రహాము మొదలుకొని దావీదు వరకు 14 తరములు. 7వ వచనం నుండి దావీదు నుండి యూదులు బబులోను కొనుక్కోబడిన కాలంలో 14 తరములు. 12 నుంచి 17 వచనం వరకు బబులోనుకు కొనుక్కోబడిన కాలం నుండి యేసుక్రీస్తు వరకు 14 తరములు. ఆమేన్. ఈ వంశావళిలో 11వ వచనం చదవండి. షయల్తీయులు. 11వ వచనంలో బబులోనుకు కొనిపోబడిన కాలంలో యెషయా యెషయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనిపోబడిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. అది ఇప్పుడు జెరుబ్బాబెలు తండ్రి ఎవరు? షయల్తీయేలు అంటే రాజవంశంలో పుట్టిన వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి కాదు. రాజకుమారుడు ఒక మాట చెప్పాలంటే జెరుబ్బాబెలు ఎవరు? షయల్తీయేలు కుమారుడు. అంటే ఏ వంశంలో వచ్చిన వ్యక్తి? రాజవంశంలో వచ్చిన వ్యక్తి జెరుబ్బాబెలు. ఆమేన్. అందుకని జెరుబ్బాబెలు అనుకున్నాడు. ఈ జెరుబ్బాబెలు నాయకత్వమును ద్వారా యూదులు బబులోను దేశంలో నుండి యెరూషలేములోకి రావాలి. ఈ ఎజ్రా గ్రంథంలో 6 అధ్యాయాల వరకు మనం జాగ్రత్తగా గమనిస్తే 6 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి అధ్యాయము కోరేషు ఆజ్ఞ. మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో జనసంఖ్య. 2వ అధ్యాయం చదివారా? జనసంఖ్య అంటే ఈ యొక్క జెరుబ్బాబెలు ద్వారా జెరుబ్బాబెలు నాయకత్వం ద్వారా ఎంతమంది అయితే బబులోను దేశంలో యూదులు బయటికి రావాలో వాళ్ళందరూ లిస్టు రాశాడు. 2వ అధ్యాయం. ఎంతమంది బయటకు వచ్చారు? చదవండి. ఎజ్రా గ్రంథం చదివారు. ఎంతమంది బయటకు వచ్చారు? జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎంతమంది బయటకు వచ్చారు? 2వ అధ్యాయం 64 వచ్చింది. 2వ అధ్యాయం 64 వచ్చింది. జనసంఖ్య సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది. నెబుకద్నెజరు కాలంలో బబులోనీయులలో ఉన్న యూదులు, బానిసలుగా ఉన్న యూదులు యెరూషలేములోనికి రావటానికి, నెబుకద్నెజరు నాయకత్వం అంగీకరించి రావడానికి ఒప్పుకున్న యూదులు ఎంతమంది? 42,365 మంది. ఇంకా చదవాలి. నెక్స్ట్ వచ్చింది. 265. వీరుగాక ఏది 42,360 మంది కాక వీరి దాసులు. అంటే వాళ్ళ దాసులు కూడా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. యూదులకు ఎవరున్నారు అంటే 70 సంవత్సరాలు ఉన్నారు కదా అక్కడ. 70 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు బలపడ్డారు. వాళ్ళు దాసులైనా కానీ బలపడ్డారు. వాళ్ళు ఇల్లు కొట్టుకున్నారు, వాళ్ళని సంపాదించుకున్నారు. అంతేకాదు వాళ్ళు కూడా దాసులు పెట్టుకున్నారు. చెరలో ఉన్న యూదులు కూడా దాసులు ఉన్నారు. వారికి వీరుగాకు దాసులు దాసులు అంటారు. పని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా వీళ్ళే బానిసలు అయితే వీళ్ళు మళ్ళీ పని వాళ్ళు పెట్టుకున్నారు.
ఎంతమంది? 7,337 మంది. ఎవరు? యూదులకు ఉన్న దాసులు. ఇంకా మరియు ఆ, వారిలో వారిలో గాయకులను 65 వచ్చిన గాయకులను, గాయకారులను సింగింగ్ టీమ్, వాకింగ్ సింగింగ్ టీమ్ అనమాట. గాయకులను 200 మంది ఉంది. ఎంతమంది? 200 మంది. 200 మంది. మొత్తం కూడుదాం. ఎక్కడ నాకు అంతేనా? కూడిపోతాం మొత్తం లెక్క పెట్టండి. 49,897. నేను రాస్తున్నాను. 49,897 97 మంది. అంటే దాదాపు 50,000 మంది. దాదాపు 50,000 మంది ఈ యొక్క జెరుబ్బాబెలు నాయకత్వంలో చెరలో ఉన్న యూదులు, వీళ్ళందరూ చెరలో ఉన్న యూదులు బబులోను నాయకత్వం ద్వారా జెరుబ్బాబెలు నాయకత్వం ద్వారా యెరూషలేముకు వచ్చిన వాళ్ళు మొత్తం ఎంతమంది? 49,897 మంది. అంటే దగ్గర ఇంచుమించు 50,000 మంది. ఆమేన్. 50,000 మంది ఈ యొక్క జెరుబ్బాబెలు నాయకత్వం ద్వారా మరలా తిరిగి యెరూషలేముకు వచ్చారు. హల్లెలూయా. కాబట్టి మొదటి అధ్యాయం ఏంటంటే కోరేషు యొక్క ఆజ్ఞ. మొదటి అధ్యాయం. రెండవ అధ్యాయము జనసంఖ్య. ఆ జనసంఖ్య మొత్తం ఎంతమంది? 49,897. రెండవ అధ్యాయం సారాంశం. ఇప్పుడు మూడవ అధ్యాయం. ఎజ్రా గ్రంథం యొక్క మూడో అధ్యాయం. మూడో అధ్యాయం ఏంటంటే మందిర నిర్మాణం. జరుగుతుంది. పునాదులు వేశాడు మూడో అధ్యాయం. అంతేగా? మూడో అధ్యాయం మొదలుపెట్టినప్పుడు 7వ నెలలో ఇశ్రాయేలులు తమ తమ పట్టణంలోకి వచ్చిన తరువాత జనులు ఏక మనస్సును కలిగిన వారై యెరూషలేములో కూడి యోదాదుకు కుమారుడైన యిష్మాయిను, రాజుకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను నేర్చి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములందు రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలులు దేవుని బలిపీఠమును కట్టిరి. మందిర పునాది వేయబడతా ఉంది. 3వ అధ్యాయం 10 వచ్చింది. 3వ అధ్యాయంలో మందిర నిర్మాణం. శిల్పకారులు యెహోవా మందిరము యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజు అయిన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోను ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయితాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు మునుపటి మందిరం చూసిన యాజకుల్లోను లేవీయుల్లోను కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో సొలొమోను కాలంలో మందిరం కట్టినప్పుడేమో ఆ మందిర వైభవం చూసిన ఆ వృద్ధులు ఈ యొక్క జెరుబ్బాబెలు మరలా మందిరం పునాదేశాడు కదా, ఆ టైంలో వాళ్ళు ఉన్నారు. ఈ 3వ అధ్యాయంలో మందిరం మరలా తిరిగి నిర్మించబడుతున్నప్పుడు పాత వృద్ధులు ఉన్నారు, ముస్లింలు. వాళ్ళు ఏమన్నారంటే ఆ మందిరం ముందు ఇది ఎక్కడ అని కొంతమంది దుఃఖిస్తా ఉన్నారు, కొంతమంది సంతోషిస్తా ఉన్నారు. ఏ దుఃఖ శబ్దమో ఏ సంతోష శబ్దమో అర్థం కాకుండా గలిబిలిగా ఉంది, అంతే ఏడ్చారు. కాబట్టి 3వ అధ్యాయం ఏంటంటే మందిర నిర్మాణం ప్రారంభమైంది. పునాదులు వేయబడ్డాయి, మందిర నిర్మాణం ప్రారంభమైంది. 3వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మళ్ళీ పని ఆగిపోయింది. మందిర పని ఆగిపోయింది. మందిర పని ఆటంకం. ఎక్కడైనా దేవుని పనికి ఆటంకమే కదా. కొంతమంది వచ్చారు, మీరెవరు మందిరం కట్టానికి అన్నారు. వాళ్ళెవరు? సమరయ పట్టణంలో కొంతమంది వచ్చి 4వ అధ్యాయం అంతా మీరు చదివారు. 4వ అధ్యాయం సారాంశం అంతా ఏంటంటే దేవుని మందిర పనిని ఆటంకపరచాలని కొంతమంది వచ్చారు.
హల్లెలూయా. ఈ మందిరాన్ని కట్టడానికి మీరు ఎవరు అధికారం ఇచ్చారు? ఇప్పుడు చాలా మంది సువార్త చెప్పడానికి వెళ్తే హిందువులు అంటారు కదా, మీకు సువార్త ప్రకటన చేయడానికి పర్మిషన్ ఉందా అంటున్నారు. మీకు సువార్త చెప్పడానికి పర్మిషన్ ఏంటి? యేసు ప్రభు పర్మిషన్ ఇచ్చాడు కదా, మీ సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించారు. యేసు ప్రభు ఇచ్చారు పర్మిషన్ చెప్పాలి, వీళ్ళకేం గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. అలాగనే ఈ యొక్క 4వ అధ్యాయంలో కొంతమంది వచ్చి ఈ మందిరాన్ని ఆటంకపరిచారు. ఈ పర్మిషన్ ఇచ్చారు, ఈ మందిరం కట్టడానికి లేదు అని ఆటంకపరిచారు. అప్పుడు జెరుబ్బాబెలుతో పాటు యెహోషువ వీళ్ళందరూ బాగా దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఏంటి మన మందిరం చాలా ఆగిపోయింది, మనం చాలా సంతోషంతో వచ్చాము, నేను దైవట్లు చేసాము, సాధారణ చేశాము, బాగా వాళ్ళు ఏడుస్తూ బాధపడతా ఉన్నారు. ఆ టైమున 5వ అధ్యాయంలో ఎవరు వచ్చారు? హగ్గై, జకర్యాలు వచ్చారు. 5వ అధ్యాయంలో వచ్చారు. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఈ యొక్క జెరుబ్బాబెలు బలపరిచారు. జెరుబ్బాబెలు నువ్వు కుంగిపోవద్దు. చదవండి హగ్గై గ్రంథం. ఇప్పుడు హగ్గై గ్రంథంలోకి రావాలి. హగ్గై గ్రంథంలోకి రావాలి. 2వ అధ్యాయం 4వ వచనం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు హగ్గై ఈ యొక్క జెరుబ్బాబెలు ధైర్యపరుస్తా ఉన్నాడు. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొని నీరసించిపోవద్దు, మందిరం ఆగిపోయిందని యెహోవా మీ పక్షాన ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోను. ఆమేన్. ప్రధాన యాజకుడగు యెహోయాదా కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకోము. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. ఇది దేవుడు ఇచ్చిన మన మందిరం, మంది వాగ్దాన సంబంధుల మనం. వాగ్దాన ప్రకారం మిమ్మల్ని నడిపించాడు ఇక్కడికి. ఎవరు ఆటంకపరిచినా అది ఎవరు ఆగదు. ఎందుకంటే యెహోవా మందిరం కట్టనేళ్ళ దాని కట్టువారి ప్రయాసం అర్థం కదా. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆయనకు విరోధంగా రూపొందబడే ఏది ఆయుధము చదవాలి. నేను మీకు తోడుగా ఉన్నాను. యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక. అది హగ్గై ధైర్యపరిచాడు జెరుబ్బాబెలు. హగ్గై ప్రవచనం ద్వారా జెరుబ్బాబెలు 5వ జకర్యా గ్రంథము ఈ యొక్క 5వ అధ్యాయంలో హగ్గై జకర్యాలు కనిపిస్తా ఉన్నారు. హగ్గై మాత్రమే కాదు, జకర్యా కూడా ఈ యొక్క జెరుబ్బాబెలు బలపరిచాడు. జకర్యా గ్రంథం చదవండి 4వ అధ్యాయం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం. అది ఎక్కడ బాబు? 4వ అధ్యాయం. గొప్ప పర్వతం ఆ పాట కూడా ఉంది. నువ్వు ఎంత మాత్రం కదా 4వ అధ్యాయం 6వ వచనం. నాతో ఇట్లా జెరుబ్బాబెలు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతన ఈ మందిరం జరుగుతా ఉంటుంది. ఆమేన్. అని సైన్యములకు అధిపతియగు ఆమేన్. యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా? గొప్ప పర్వతం అంటే బబులోను దేశం. బబులోను రాజులు ప్రపంచాన్ని పరిపాలన చేసిన గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు యొక్క నాయకత్వమును అడ్డగించుటకు నీవు ఏమాత్రము దానవు? హల్లెలూయా. చదురు భూమి మగుదువు గాక, కృప కలుగును గాక. ఆమేన్. జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసి పెట్టించును. హల్లెలూయా. ఆమేన్. ప్రతి సంఘం పాడుతూ ఉంటారు. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డగింపను, ఎంత మాత్రపు దానవే నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. ఆమేన్. జకర్యా కూడా జెరుబ్బాబెలు ఏం చేశాడు? బలపరిచాడు. కాబట్టి 5వ అధ్యాయంలో ఎవరున్నారు? హగ్గై
ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం హగ్గై జకర్యాల ప్రవచనం ద్వారా జెరుబ్బాబెలును బలపరిచాడు. ఆమేన్. 1వ అధ్యాయంలో కోరేషాజ్ఞ, 2వ అధ్యాయంలో జనసంఖ్య, 3వ అధ్యాయంలో మందిర నిర్మాణము గుర్తుపెట్టుకోవాలి, 4వ అధ్యాయంలో మందిర పని ఆటంకము, 5వ అధ్యాయంలో హగ్గై జకర్యాలు వచ్చి వారిని బలపరిచారు. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వద్దాం. మనం 6వ అధ్యాయంలో 4 విషయాలు ఉన్నాయి. 6వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఇందాక. 6వ అధ్యాయంలో 6 విషయాలు ఉన్నాయి. 6వ అధ్యాయం మళ్ళా వీరు హగ్గై జకర్యా ప్రవచనాల ద్వారా బలపరచబడి మళ్ళీ ఆగిపోయిన మందిరం కట్టుతా ఉన్నప్పుడు మళ్ళా 2 అధికారులు వచ్చారు. హల్లెలూయా. 2 అధికారులు వచ్చి మళ్ళీ మిమ్మల్ని మందిరం కట్టడానికి ఇచ్చారు, మేము రాజు కంప్లైంట్ చేస్తామన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు వీళ్ళు అన్నారు, అయ్యా దేవుడే మాకు పర్మిషన్ ఇచ్చాడు, మేము కడుతున్నామన్నారు. లేదు మేము రాజు కంప్లైంట్ ఇస్తామన్నారు. అప్పుడు కోరేషు చనిపోయాడు. దర్యావేషు పరిపాలన, దర్యావేషు వీళ్ళందరూ పార్సికు రాజులే. కోరేషు చరిత్ర అయిపోయింది, చనిపోయాడు. కోరేషు తర్వాత ఎవరు వచ్చారు? కొత్త రాజు వచ్చారు, దర్యావేషు చక్రవర్తి. మేము ఈ రాజు కంప్లైంట్ ఇస్తామన్నారు. వాళ్ళిద్దరు వచ్చి అధికారులు, వాళ్ళు గవర్నర్లు అధికారులు. వీళ్ళన్నారు బబులోను వీళ్ళన్నారు, అయ్యా మీరు కంప్లైంట్ ఇస్తే ఇచ్చారు కానీ మా గురించి కూడా చెప్పండి, మాకు కోరేష్ అనే రాజు ఆజ్ఞాపించాడు మందిరం కట్టుకోవడానికి, ఆ మాట చెప్పండి దర్యావేషు రాజుకు అని చెప్పారు. అంతే కదా మీరు చదివినట్లు, ఆమేన్. మాట చెప్పండి అన్నారు. సరే వాళ్ళిద్దరు అధికారులు ఆ కంప్లైంట్ రాశారు ఆ రాజుకు, అలానా దర్యావేషు రాజుకు వాళ్ళ అధికారులు రాయడం ఏమనగా, సార్ ఈ యూదా జనాంగము వీళ్ళు వచ్చారు, వాళ్ళ మందిరము చట్ట విరుద్ధంగా సెక్షన్ ప్రకారం పలానా సెక్షన్ ప్రకారం మందిరం కట్టకూడదు, అయినా కానీ వీళ్ళు కడతా ఉన్నారు, దీనికి వీళ్ళు మందిరం ఆపండి అని వాళ్ళు కంప్లైంట్ రాసుకున్నారు. అయితే ఆ యూదులు ఏమంటున్నారంటే, మాకు కోరేష్ రాజు ఉన్నాడు, ఆయన ఆజ్ఞాపించాడు అంటున్నారు సార్ అని వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎవరికి? దర్యావేషు. అప్పుడు దర్యావేషు ఏం చేశారంటే, అసలు ఈ కోరేషు అనే రాజు వీళ్ళకి ఏం ఆజ్ఞాపించాడు? కోరేషు రాజు ఆజ్ఞాపించిన పత్రాలు ఉంటాయి కదా, ఆయన స్టాంపు సిగ్నేచరు, ఆయన ఏమి ఆజ్ఞాపించా ఉంటాయి కదా, ఆ పత్రాలు ఎక్కడో ఎతకమన్నాడు దర్యావేషు. ఎక్కడ దొరికినాయి? 6వ అధ్యాయం వచ్చిన అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞించినందున బబులోను ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెతకగా నాదీన ప్రదేశమందు ఎగత్పానా అను ఒక గ్రంథము దొరికను. కోరేషు ఆజ్ఞాపించిన దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆ గ్రంథం దొరికింది వారికి. ఆమేన్. కోరేషు ఆజ్ఞాపించాడు కదా, మీరు మీ ప్రాంతానికి వెళ్ళి మందిరం కట్టుకోండి అని. ఆజ్ఞాపించిన 16 సంవత్సరాల తర్వాత అది ఎక్కడ దాచిపెట్టబడింది మొత్తానికి. హల్లెలూయా. ఈ ఇద్దరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు అనుకున్నారు, కోరేషు ఆజ్ఞాపించిన తర్వాత 16 సంవత్సరాలు దాటింది కదా, ఆ పత్రం ఏడ దొరికింది వీళ్ళకు అని వాళ్ళు అనుకున్నారు. అయితే దర్యావేషు ఏం చేశారంటే, ఆ పత్రం ఎక్కడ ఉందో వెతికి పెట్టమన్నారు. అందరూ అటువంటి పనుల మీద ఉన్నారు, మినిస్టర్లు మంత్రులు వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఆ పత్రం ఎక్కడ దొరికింది మొత్తం వెతికి అది పాలనా ప్రాంతంలో ఆ యొక్క ఆ గ్రంథం దొరికింది వారికి. ఆమేన్. తీసుకొచ్చి దర్యావేషుకి ఇచ్చారు. ఆమేన్. 6వ అధ్యాయంలో ఒకటి ఏంటంటే కోరేషు పత్రం దొరికింది. కోరేషు పత్రం దొరికింది. వెరీ గుడ్. ఆ కోరేషు పత్రం దొరికింది కదా, దాన్ని దర్యావేషు ఇప్పుడు చదువుతున్నాడు. 3వ వచనం. హల్లెలూయా. 6వ అధ్యాయం 3వ వచనం. 6వ అధ్యాయం 3వ వచనం. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుడి మందిరము గురించి నిర్ణయించినది బలులు అర్పించదగిన స్థలముగా. 6వ అధ్యాయంలో 4 విషయాలు ఉన్నాయి. ఒకటి, కోరేషు పత్రం దొరికింది, దానిని దర్యావేషు చదివి వాళ్ళకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. దర్యావేషు ఆజ్ఞ ఏమని చదువుతున్నాడు? చదువు 6వ అధ్యాయం 3వ వచనం వాళ్ళకి దొరికింది కదా. ఎన్నో వచనం? దాదాపు 4, 5, 6వ వచనం నుండి కోరేషు పత్రంలో ఏముంది చదవండి. 6వ అధ్యాయం 2వ వచనం నుండి. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గురించి
గురించి నిర్ణయించినది. ఆ. బలులు అర్పించదగిన స్థలముగా కోరేష్ ఆ గ్రంథంలో ఏముందంటే కోరేష్ ఏమి ఆజ్ఞాపించాడో అది ఉన్నది. అది చదువుతున్నాడు ధన్యవేష్. మందిరము కట్టింపబడవలను, దాని పునాదులు గట్టిగా వేయబడవలను, దాని నిడివి 60 మూరలు, 60 మూరలు, దాని వెడల్పు 60 మూరలు ఉండవలను, 3 వరుసలు గొప్ప రాళ్ల చేతను, ఒక వరుస క్రొత్త మానుల చేతను కట్టింపబడవలను. రాజ్య యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలను. మరియు యెరూషలేములోనున్న ఆలయంలో నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకుని వచ్చిన దేవుడి మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములోనున్న మందిరములకు తేబడి దేవుడి మందిరములలో వాటి స్థలమందు పెట్టబడవలను. అది ఇది కోరేష్ ఇచ్చే ఆజ్ఞ. అది చదివాడు దర్యావేషు. చదివి ఇప్పుడు దర్యావేషు రెండవ భాగం ఏంటంటే దర్యావేషు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అంటే కింద వచనం 6వ వచనం. అప్పుడు రాజైన దర్యావేషు ఇలాగ సెలవిచ్చెను. నది యువతల అధికారి అయిన ఇద్దరు వచ్చారు కంప్లైంట్ చేయడానికి, వాళ్ళకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. తత్తయ్య అయిన వాడు నీవును అదంతా చదువుకోరండి. ధన్యవాదాలు. వాళ్ళకి ఏం ఆజ్ఞాపించారంటే మీరు వచ్చి యూదుల మీద కంప్లైంట్ ఇచ్చారు కదా, మీరు మర్యాదగా మీరే వెళ్ళి ఆ మందిరం కట్టండి, వాళ్ళు సాయం చేయండి. అంతేకాదు ఆ మందిరం కట్టడానికి రాజు ధననిధిలో నుండి కొంత సాయం చేయండి. నెబుకద్నెజరు ఏమేమి తీసుకొచ్చాడో అవన్నీ మరలా తిరిగి వాళ్ళకి పంపించండి. మందిరం కట్టడంలో మీరు ముందంజ వేయండి అని శత్రువులకు కూడా ధైర్యం. అక్కడ మాట్లాడాడు, ఎవరైతే నా ఆజ్ఞను ధిక్కరించారో అని మాట చదవండి. 7వ వచనం 6వ వచనం. ఎవడైతే ఈ ఆజ్ఞను భంగపరుస్తాడో వాని ఇల్లు దానిపై వచ్చిన ఎవడైనాను ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. నేను చెప్పిన ఆజ్ఞ ఎవడైతే భంగపరుస్తాడో వాని ఇంటి వెన్నుగాడి. ఇంటి వెన్నుగాడి అంటే ఒక ఇంటికి పిల్లర్ ప్రధాన స్తంభం ఏదైతే ఉంటుందో ఆ పిల్లర్ పడగొట్టబడతా ఉంటుంది. పిల్లర్ పడగొట్టబడితే ఇల్లు మొత్తము పడిపోతుంది. ఇంటి వెన్నుగాడు అంటే అది ఊడదీయబడి వాడు ఉరి తీయబడాలి. వాడి ఇల్లు కూడా పెంట కుప్పగా మార్చబడుతుంది. ఎవరు ఈ నా ఆజ్ఞను మీరిన వాడు. సరే, ప్రజలు మారితే ఆ విధంగా చేయబడతారు. తర్వాత రాజులే తప్పు చేస్తే ఈయన తర్వాత ఇంకొక వచ్చిన రాజు ఈ ఆజ్ఞను మీరితే, రాజులు ఆజ్ఞ మీరితే వాళ్ళకి శిక్ష ఏంటంటే చదువు. ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపజేయుటకై అది వాళ్ళు నాశనం చేస్తారు. రాజులు ఒకరికి ఈ ఆజ్ఞను ధిక్కరిస్తే దేవుడి వాళ్ళను నాశనం చేస్తాడు. 6వ అధ్యాయంలో 4 విషయాలు. ఒకటి, కోరేష్ పత్రం ఏం చేసి దొరికింది. రెండవది, దర్యావేషు వారికి ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞించాడు? మరలా మీరందరూ మరలా లక్ష్మీ మందిరమును కట్టండి, దానికి సాయం చేయండి ఆజ్ఞాపించాడు. మూడవది, మందిరం కట్టబడింది. 6వ అధ్యాయం మందిరం పూర్తి చేయబడింది. మందిరం పూర్తి. మూడవది, మందిరం పూర్తి అయిపోయింది కదా. దర్యావేషు మందిరమును ప్రతిష్ఠించారు. 6వ అధ్యాయంలో 16 వచ్చింది. 6:16 6వ అధ్యాయం 16 వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలును యాజకులను లేవీయులను చెరల నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించారు. అది హల్లెలూయా. ఆమేన్. దేవుని మందిరం ఏం చేశారు? ఎప్పుడు ప్రతిష్ఠ చేసేది? కంప్లీట్ అయిన తర్వాత కదా ప్రతిష్ఠించబడింది. మందిరము ప్రతిష్ఠించబడినది అంటే కంప్లీట్ అయిన తర్వాత ప్రతిష్ఠ చేసేది. ఆమేన్. కాబట్టి 4వది ఏంటి? మందిరం పూర్తయింది, ప్రతిష్ఠించబడింది. అయితే 4వది ఏంటంటే, 3వది మందిరం ప్రతిష్ఠించబడింది. 4వది ఏంటంటే నెక్స్ట్ 19 వచ్చిన
పట్టణం అది చెరలో నుండి విడుదల నొందిన మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించారు. అది పస్కా పండుగ ఆచరించారు. అప్పుడు వారందరూ ఆనందించారు అని ఉంటుంది. పస్కా పండుగను ఆచరించారు. వారందరూ ఏం చేశారు? యాజకులను, లేవీయులను తమను తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తర్వాత చెరలో నుండి చెవులు విడుదల వచ్చారు 22 వచ్చారు. ఏలైనగా ఇశ్రాయేలు దేవుని మందిరము పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అహష్వేరోషు ఉదయమున వారి వైపు తిప్పి వారిని సంతోషింపజేశారు. అది ఆమేన్. ఇప్పుడు ఇశ్రాయేలు మళ్ళా యూదులందరూ ఏమయ్యారు? సంతోషింపజేయబడ్డారు. హల్లెలూయా. 40 సంవత్సరాలు 70 సంవత్సరాల చెరలో వాళ్ళు ఉన్న వారిని దేవుడు తన ప్రేమ చేత ప్రవక్తల ద్వారా ప్రేరేపించబడి వాళ్ళు మళ్ళా మందిరము ఆగిపోయినా కానీ దేవుడే మళ్ళా అన్ని రాజులను కదిలించి మళ్ళా మందిరం కంప్లీట్గా అయ్యేటట్టు చేశాడు. వాళ్ళు మళ్ళా తిరిగి పస్కా పండుగ చేసుకోవడానికి, వారు ఆనందించడానికి దేవుడు వారికి కృప చూపించాడు. ఆమేన్. ఇది 6వ అధ్యాయంలో ఉన్న 4 విషయాలు. ఒక విషయం చెప్పేసి ముగిస్తాను, ఇది ఎక్కువ టైం. ఎద్రా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 10 అధ్యాయాలు. ఆ 10 అధ్యాయాలు ఎన్ని భాగాలు గురించుకున్నాం? 1 నుంచి 6 వరకు, 7 నుండి 10. ఈ 1 నుండి 6 అధ్యాయాల్లో ఎవరి నాయకత్వం? జెరుబ్బాబెలు నాయకత్వం ద్వారా యూదులందరూ వచ్చారు, మందిరం నిర్మించబడింది. ఈ జెరుబ్బాబెలు నాయకత్వం ద్వారా వచ్చిన తర్వాత దాదాపు 60 సంవత్సరాలకు ఎజ్రా నాయకత్వంలో వచ్చారు. ఆమేన్. వచ్చారు. కొంతమంది బబులు వెంటనే కాదు, రాలేదు. బబులోని దేశంలో దాదాపు అంటే కొంతమంది 20 సంవత్సరాలు ఉన్నారు, కొంతమంది 60 సంవత్సరాలు ఉన్నారు. 60 సంవత్సరాలకు ఎజ్రా నాయకత్వం ద్వారా కొంతమంది యూదులు మళ్ళా తిరిగి బబులోనికి వచ్చారు. ఇప్పుడు గుర్తుంచుకోవాలి, ఈ 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉంది? 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాల ఈ 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో ఉన్న చరిత్రే ఎస్తేరు గ్రంథము. ఆమేన్. 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్యలో ఎస్తేరు గ్రంథం చదవాలి. ఆమేన్. ఈ ఎస్తేరు ఆ కాలంలోనే, ఎస్తేరు అనే వ్యక్తి ఒక ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే పరిమళం అని అర్థం. ఆమె ఒక కఠినాత్ముని పెళ్లి చేసుకుంది. ఆ కఠినాత్ముని పేరేంటంటే అహష్వేరోషు. చాలా దుర్మార్గుడు, కఠినాత్ముడు. అయితే ఈ మధ్యలో ఉన్న చరిత్ర తర్వాత ఈ అహష్వేరోషు రాజు చంపబడ్డాడు. చంపబడిన తర్వాత ఎస్తేరు ఏం చేసిందంటే నెహెమ్యా అనే వ్యక్తిని ఉద్యోగం ఇచ్చింది. ఈ పార్శిక రాజులు మనల్ని పట్టించుకునే వాళ్ళు కాదు, దాన్ని బట్టి మా వాడు నెహెమ్యా అని చిన్న గిన్నెను అందించే పిఏగా చిన్న అటెండర్గా ఇచ్చింది. ఆ తర్వాత అహష్వేరోషు రాజు మొదటి భార్య ఎస్తేరు యొక్క కుమారుడు అర్తహషస్త్రాజు పరిపాలనలోకి వచ్చిన కాలంలో అప్పుడు నెహెమ్యా గిన్నె అందించేవాడుగా అక్కడ ఉన్నాడు, ఉద్యోగం చేస్తా ఉన్నాడు. 60 సంవత్సరాల మధ్య కాలంలో ఎజ్రా, 60 సంవత్సరాల తర్వాత ఎస్తేరు తర్వాత అప్పుడు ఎజ్రా పరిపాలన. ఎజ్రా నాయకత్వం ద్వారా కొంతమంది యూదులు వచ్చారు మరలా. హల్లెలూయా. ఎప్పుడు ఇది 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం. ఎజ్రా నాయకత్వం 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు. అయితే ఇప్పుడు ఎజ్రా కాలంలో బయటకు వచ్చే వాళ్ళు అప్పటికి యూదులు కొంతమంది అక్కడ సెటిల్ అయిపోయారు. బబులోన్ దేశం 70 సంవత్సరాలు ఉన్నారు కదా, కొంతమంది ఇల్లు కట్టుకున్నారు, పొలాలు కొన్నారు, దాసులు పెట్టుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఎజ్రా మేము రాలేము, మేము ఇక్కడ బాగా సెటిల్ అయిపోయాము, అయితే మీరు మన మందిరాన్ని కట్టడానికి వెళ్తున్నారు కదా, ఇదిగో మా పేరున మేము కొంత డబ్బులు ఇస్తాం, కొంత ధనం ఇస్తాం, కొంత బంగారం ఇస్తాం, మా పేరున మీరు తీసుకెళ్ళండి అని అవన్నీ ఎజ్రా సమకూర్చారు. బంగారం ఎజ్రాకి ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ ఉన్నది. వాళ్ళు ఇచ్చిన డబ్బులు, బంగారం, ఆస్తిపత్రాలు అన్ని తీసుకోవాలి. రెండోది కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని ఎజ్రా ఇక్కడికి రావాలి. మధ్యలో కొంతమంది దొంగలు ఉన్నారు, బందిపోటు దొంగలు ఉన్నారు, వాళ్ళందరినీ దాటుకొని రావడానికి ఎజ్రాకి పెద్ద ఛాలెంజ్ అక్కడ. అయితే ఎజ్రా అనుకున్నాడు, రాజును పర్మిషన్ అడుగుదామా, రాజును సెక్యూరిటీ అడుగుదామా అనుకున్నారు. కానీ ఎజ్రా అంటాడు, సిగ్గుపడతాడు, మా దేవుడు ఇంత గొప్పవాడని మేము చెప్పి రాజును పర్మిషన్ అడిగితే సెక్యూరిటీ మమ్మల్ని అది బాగోలేదని ఎజ్రా సిగ్గుపడి ఒక నది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అంతేనా మీరు చదివినట్లు? నది దగ్గరికి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి సాయం చేశాడు. ఎజ్రా నాయకత్వం ద్వారా కొంతమంది మరలా
బబులోను దేశంలో యెరూషలేములోనికి వచ్చారు. ఎజ్రా నాయకత్వం ద్వారా వచ్చి ఎజ్రా ఏం చేశాడంటే, ఈయనేమో జెరుబ్బాబెలేమో అక్షరార్థమైన మందిరం కట్టాడు. గుర్తుపెట్టుకోవాలి, జెరుబ్బాబెల్ ఏం కట్టాడు? మందిరం కట్టాడు. ఎజ్రా వచ్చేది చేశాడంటే, మందిరం అయితే కట్టబడింది కాబట్టి ఇక్కడ ప్రజలు విచ్చలవిడిగా ఉన్నారు. అంతేనా? ప్రజలు విచ్చలవిడిగా ఉన్నారు. ఎజ్రా వచ్చేది చేశాడంటే సంస్కరణ జరిగించాడు, సంఘ క్రమం జరిగించాడు. పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, మందిరం ఏ విధంగా ఉండాలి, బలిపీఠం ఏ విధంగా ఉండాలి. అప్పటికే ఎజ్రాక వచ్చిన కాలంలోనే యూదులందరూ అసలు ఒక యూదుని పెళ్లి చేసుకోవాలి, ఇశ్రాయేలు పెళ్లి చేసుకోవాలి. ఈ బబులోను చెరలో వాళ్ళు ఏమైనా అన్యులు పెళ్లి చేసుకున్నారు. అన్యులు పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కన్నారు. అయితే ఎజ్రా వచ్చి వాళ్ళు కట్టమని ఆజ్ఞాపించాడు. మర్యాదగా మీరు మీ భార్యలు మీ పిల్లలు అన్యులు వదిలిపెట్టేసేయండి అని చెప్పాడు. నిర్దాక్షిణ్యంగా దేవుని వాక్యాన్ని లోబడి వాళ్ళు వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత మీరు ఎజ్రా గ్రంథం చదవండి, 9వ అధ్యాయం అంతా ఎజ్రా ప్రార్థన. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం అంతా ఎజ్రా సుదీర్ఘమైన ప్రార్థన. ఆయన తప్పు చేసినందుకు కాదు, ఆయన జాతి కోసం ప్రార్థన చేశాడు. ప్రజలు ప్రభా, నా జాతి వారు ధర్మశాస్త్రాన్ని మీరారు, వాక్యాన్ని మీరారు ప్రభా, అన్ని దేవులతో కలిసిపోయారు ప్రభా అని ఎంతో దుఃఖితుడై ఎంతో సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు ఎజ్రా. ఎజ్రా 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం కూడా నెహెమ్యా ప్రార్థన చేస్తాడు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో ఎజ్రా ప్రార్థన చేశాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో నెహెమ్యా ప్రార్థన చేశాడు. సుదీర్ఘమైన ప్రార్థనలు ఇవన్నీ. ఆ ప్రార్థన ఎలా చేయాలో మనకు అర్థమవుతూ ఉండదు. కొంతమంది ప్రార్థన చేయటం కూడా రాదు. శుభం దీవించు ప్రభా, మలం దీవించు ప్రభా, ఆమె దీవించు ప్రభా, ఏమని దీవించు ప్రభా, హాస్పిటల్లో మాత్రం దీవించు ప్రభా అంటారు. అది ఏం ప్రార్థన లేదు. ప్రార్థన అంటే వీళ్ళు నేర్చుకోవాలి. ఎజ్రా 9వ అధ్యాయంలో ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన. నెహెమ్యా 9వ అధ్యాయంతో నెహెమ్యా చేసిన ప్రార్థన ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎజ్రా వచ్చే చేసిన వాళ్ళు సంస్కరించాడు. అంటే ఆత్మ సంబంధ మందిరాన్ని ఎజ్రా కట్టాడు. బబులోనేమో జెరుబ్బాబెలేమో అక్షరార్థమైన మందిరం కట్టాడు. ఎజ్రా ఏమో ఆత్మ సంబంధమైన మందిరం కట్టాడు. ఎవరు ఎక్కడ ఏ విధంగా ఉండాలి, సంఘ క్రమం ఎలా ఉండాలి, మొత్తం ఎజ్రా ద్వారా ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడింది. హల్లెలూయా. తర్వాత మూడవది నెహెమ్యా నాయకత్వం. ఎజ్రా వచ్చిన 13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా వచ్చాడు. మళ్ళా నెహెమ్యా నాయకత్వం ద్వారా కొంతమంది వచ్చారు. నెహెమ్యా వచ్చి ఏం చేయాలంటే, నెహెమ్యా వచ్చి ఏం చేయాలంటే ప్రాకారాలు కట్టాలి. ప్రాకారాలు ఉన్నాయి కదా, మందిరం చుట్టూ ప్రాకారం ఉంటాయి, పట్టణానికి ప్రాకారం ఉంటాయి. ఆ ప్రాకారాల నిర్మాణము నెహెమ్యా కట్టాడు. నెహెమ్యా గవర్నర్ ఏం చేశాడు, ఒక చేత తాపి పట్టుకున్నాడు, చేత ఖడ్గం పట్టుకున్నాడు, ప్రాకారాలు కట్టించారు నెహెమ్యా. ఇప్పుడు గుర్తుంచుకోవాలి, బబులోను దేశం నుండి యూదులు బయటకు రావడానికి 3 నాయకత్వం ద్వారా వచ్చారు. 1 జెరుబ్బాబెలు, 2 ఎజ్రా, 3 నెహెమ్యా. జెరుబ్బాబెలు ఏమో మందిరం కట్టాడు, ఎజ్రా ఏమో ఆత్మసంబంధ మందిరం కట్టాడు, నెహెమ్యా ఏమో ప్రాకారాలు కట్టాడు. ఇది అక్షరార్థమైతే మరి దీన్ని ఆత్మ సంబంధంగా మనం అప్లై చేసుకోవాలంటే, యూదులు వాగ్దాన దేశం నుండి బబులోను దేశంలోకి వెళ్ళారు. మనం కూడా మనకు వాగ్దాన పట్టణం ఉంది. పౌలు నాకు నిలవడం పట్టణం మనకి ఇక్కడ లేదు. పునాదిలో నా పట్టణం ఉంది కదా, అబ్రహాం ఎదురు చూశాడు కదా, ఆ పట్టణం కోసం ఎదురు చూడాలి. వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి తప్పిపోయి మన తల్లిదండ్రుల కలయిక ద్వారా ఈ 10 మంది శరీరం పుట్టాం మనం. ఈ శరీరంలో పుట్టడమే మనము బానిసత్వంలో ఉండటం అయ్యున్నది. బానిసత్వంలో ఉండటం అయ్యున్నది. యూదులు బబులోను దేశంలో ఏ విధంగా బానిసలుగా ఉన్నారో మనం శరీరంలో ఉండి ఏమైపోయామంటే ఎక్కిపోయాం, ట్రాప్ అయిపోయాం. దాన్ని పౌలు అన్నాడు కదా, రోమపత్రిక 7వ అధ్యాయంలో 24 వచనంలో, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను. చదువున్నామా? రోమపత్రిక 7:24. 7:24. రోమపత్రిక 7:24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించు. జైల్లో పడితే బెయిల్ మీద బయటకు రావచ్చు, కానీ ఇప్పుడు నేను ఈ శరీరంలో ట్రాప్ అయిపోయాను, ఇరక్కపోయాను. ఈ మరణమగు శరీరంలోంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? యూదులు బబులోను దేశంలో బానిసలు ఎలా ఉన్నారో నీవు నేను మనము దావీదు అంటాడు కదా, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించను అన్నట్టుగా పాపములో ఈ శరీరంలో మనం ఎక్కిపోయాం, ట్రాప్ అయిపోయాం, బానిసత్వంలో ఉన్నాం మనం.
అయితే పౌలు అన్నాడు మన శరీరాన్ని 2 నియమాలు వెళ్తా ఉన్నాయి. Amen. 2 నియమాలు వెళ్తా ఉన్నాయి. 7వ అధ్యాయం చివరి వచ్చిన రోమన్ పత్రిక 7వ అధ్యాయం చివరి వచ్చిన 7వ అధ్యాయం చివరి వచ్చిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనసు విషయంలో 2 నియమాలు మనలో పరిపాలన చేస్తున్నాయి. ఒకటి మనసు విషయంలో దైవ నియమము నన్ను కంట్రోల్ చేస్తుంది. శరీర విషయంలో పాప నియమము నన్ను అది 2 కంట్రోల్ చేస్తా ఉంది. ఫోన్ చేసినప్పుడు ఉండేదేమో మనం ఇక్కడ ఇంకో చోట ఉంటాము, నేను హైదరాబాద్ లో చెప్తాము. అదేంటి శరీరం కంట్రోల్ చేస్తా, శరీరం పాప నియమం కంట్రోల్ చేస్తా ఉన్నది. మనసేమో దైవ నియమం నన్ను కంట్రోల్ చేస్తా ఉంది. కాబట్టి ఆ వాక్యం శరీరం దాటుకొని నేను ఈ శరీర సంబంధం బబులోన్లో ఉన్నాను, నేను బానిసత్వంలో ఉన్నాను. అయితే విమోచన గ్రంథం దొరకాలి. 7 ముద్దలు ఇప్పబడ్డప్పుడు విమోచన ఎప్పుడైతే మనకు దొరికిందో అప్పుడు మరలా తిరిగి వాగ్దాన దేశంలోకి వెళ్తాం. మనకి ఇవ్వబడే వాగ్దాన దేశం అంటే వాక్యం వధువుకి ఇవ్వబడే వాగ్దాన దేశము థియోఫిలేశ్వరము. దాన్ని యేసుకున్నాడు కదా, నా తండ్రి అనేక నివాస స్థలాలు ఉన్నాయన్నాడు. అది విశ్వాసకి ఇవ్వబడిన వాగ్దాన దేశం. దాంట్లోకి వెళ్ళటానికే దేవుడు వధువుకి ఎప్పుడు కృప చూపించాడు. మరోసారి చెప్తున్నాను, ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. 1 నుంచి 6వ అధ్యాయం వరకు 10 జెరుబ్బాబెల్ నాయకత్వం, 7 నుంచి 10వ అధ్యాయం ఎజ్రా నాయకత్వం. ఈ 2 అధ్యాయాలకు మధ్యలో ఉన్న చరిత్రే ఎస్తేరు గ్రంథం. వీరు మరలా తిరిగి వాగ్దాన దేశంలోకి వచ్చి మందిరం కట్టబడడానికి వాళ్ళకు డబ్బులు ఆస్తిపాస్తుంటే మందిరం కట్టబడదు, కానీ ప్రవక్తల ప్రవచనాలు వాళ్ళని బలపరిచాయి. జకర్యా హగ్గయ ప్రవచనాలు అంటే వాక్యమే మనల్ని బలపరిచేది. ఆస్తిపాస్తులు డబ్బులు అంతస్తులు ఏది మనం ఆదరణ ఇవ్వలేవు. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టుకున్న ప్రయాసము నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, వాటి ద్వారా మనకు హ్యాపీనెస్ ఉండదు, కానీ దేవుని వాక్యం ద్వారానే మనకు సంతోషం. ఎప్పుడు వాళ్ళు సంతోషించారు? పస్కా పండుగ జరిగిన తర్వాత, మందిర నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు సంతోషించబడ్డారు. ఎప్పుడైతే నీకు మళ్ళీ తిరిగి వాగ్దాన దేశం పొందుకున్నావో, ముద్రలు పడిన తర్వాత ప్రవక్తలు ఎప్పుడైతే సీల్స్ ఇవ్వబడ్డాయో అప్పుడు ఏమైందంటే కేసు కొట్టివేయబడింది కోర్టులో. అప్పటి వరకు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు హీరింగ్ నడుస్తూ ఉంటుంది. ఆడికి వెళ్తా ఉంటాడు, సార్ నమస్తే అంటాడు, కేసు 10 రోజులు వాయిదా వేయబడిందని పేరు రాస్తా ఉంటాడు. దాని హీరింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది. ఫైనల్ టైం అయిన తర్వాత కేసు కొట్టేస్తా ఉంటాడు. అలాగే మన మీద సాతాను మోపిన నేరాలు, నిందలు అవన్నీ 63లో ముద్రలు ఇవ్వబడిన తర్వాత ఆ కేసు పూర్తిగా కొట్టివేయబడింది. హల్లెలూయా. ఇప్పుడు వాక్య బోధువు మళ్ళా తిరిగి వాగ్దాన దేశంలోకి వచ్చింది, తన స్థానము గుర్తించిందామా. హల్లెలూయా. ఇది ఎజ్రా గ్రంథం యొక్క నేపథ్యం, ఎజ్రా గ్రంథం యొక్క అర్థం. ఎజ్రా, నెహెమియా 2 పుస్తకాలు కూడా ఒకే పుస్తకం కింద హీబ్రూ గ్రంథంలో రాయబడ్డాయి. ఏ రీతి సేవింతునో నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసువా, ఏ రీతి స్తుతింతునో ఏ రీతి సేవింతునో. ఎప్పుడు ఇశ్రాయేలు మరలా వాళ్ళు సంతోషించారు. 70 సంవత్సరాల చెరలో ఉన్నట్టుగా మన జీవితంలో సుఖ దుఃఖాలతో నింపబడే జీవితాలు ఇవన్నీ. అయితే ఒక దినము నీకు ఆనంద దినం, మందిరం కంప్లీట్ అవ్వాలి. ఆత్మసంలో మందిరం కంప్లీట్ అయింది. పస్కా పండుగ ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో వారు మళ్ళా సంతోషించారు. ఎజ్రా గ్రంథం అద్భుతమైన గ్రంథం. ఎజ్రా గ్రంథంలో దినవృత్తాంతం గ్రంథం ఉంది, ఎస్తేరు గ్రంథం ఉన్నది, హగ్గై జకర్యాల గ్రంథం ఉన్నది, నెహెమియా గ్రంథం, అన్నిటి సారాంశము ఎజ్రా గ్రంథంలో పూర్తీకరించబడినది. హల్లెలూయా. చిన్న